ఈ యోహాను సువార్త 3:16 నుండి 21 వచ్చిన వరకు ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన సంగతులను మనము ఆలోచన చేస్తున్నాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాటని మనము అందరం ఎరిగిన వారంగా ఉన్నాం. కాస్త వాక్య అవగాహన ఉన్నవారు, సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇది కంఠతం కలిగిన వారుగా ఉంటారు. అయితే ప్రియులారా, ఇది 16 వచనం నుండి 3వ యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుండి 21 వచ్చిన వరకు చాలా విషయాలను మనకిక్కడ దేవుని వాక్యపు వెలుగులో మనం గమనించడానికి మనము ఆలోచన చేద్దాం. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించారు అనడానికి గుర్తుగా ఆయన తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువారిని పాపులమైన మన కొరకు ఆయన భూలోకానికి పంపి నిత్యజీవం మనకు ఇవ్వడానికి ఆయన తన ప్రాణం పెట్టడానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విని 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 మనకి దీని యొక్క శ్రేష్టత మనకు అర్థం కావడం మానేసింది. వినంగా 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 ఏమవుతుందంటే దాని విలువ తగ్గిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీని మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎక్కడి నుండో తప్పిపోయి ఒక కప్ప అది సాకలి అని బండ కిందకు చేరుకుందని స్టోరీ అన్నమాట. అది చాలాసార్లు మనం ఎరిగిన వారంగా ఉంటాం. ఆ బండ కిందకి వెళ్ళిన తర్వాత అది చక్కగా క్షేమంగా ఉన్నదనుకుని అది ఉండగా ఉదయాన్నే ఆయన ఆ బట్టలు తీసుకొచ్చి దాని మీద ఉతుకుతూ కొడుతున్నప్పుడు ఆ దెబ్బకు భయపడిందట. ఇది సేఫ్టీ కాదనుకుంది. కానీ ఆ పని ముగించుకుని ఆయన వెళ్ళిన తర్వాత మరలా రేపటి వరకు అది క్షేమంగా ఉంది. ఓహో, ఇంతే ఇలా జరుగుతుంది కదా. మళ్ళీ 2వ దినం కొంచెం భయం తగ్గింది. 3వ దినం అలవాటు పడ్డది. తర్వాత అది ఇంకో కప్పతో జత కలపడం, పిల్లలు రావడం, పిల్లలు భయపడుతున్నప్పుడు ఏం కాదు, వాడు అట్లనే వస్తాడు, కొడతాడు, పోతాడు, మనకేమీ లేదని చెప్పి ఆ శబ్దానికి ఆ పరిస్థితికి అలవాటు పడినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ కోల్డ్ ఫామ్స్ దగ్గర పనిచేసే వాళ్ళని మనము గమనిస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. అటు నుండి ప్రయాణం చేస్తూ వస్తుంటే మనము వెంటనే మనం ముక్కు మూసుకుంటాం అన్నమాట. అంత భయంకరమైనటువంటి వాసన. కానీ అక్కడ పనిచేసే వాళ్ళు దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. మనకి స్మెల్ తెలియదిక. మనమే ముక్కు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి, లేదంటే ఇట్లాంటి పరిస్థితులు మనం కలిగి ఉండాలి. వాళ్ళు మాత్రం ఏమి కూడా ఆ వాసన వాళ్ళకి పట్టదు. ప్రియులారా, ఇలాగ కొన్ని పరిస్థితులకు అలవాటు పడిపోయిన వ్యక్తులు ఏం చేస్తారంటే దాని యొక్క తీవ్రతను గమనించలేరు. అది భయంకరమైన వాసనే ఉంటుంది అక్కడ, భయంకరమైన శబ్దాలే ఉంటాయి అక్కడ. కానీ దానికి వారు అలవాటు పడిపోతారు కదా, కాబట్టి అది వారికి ఏమీ అంతగా అనిపించదు. ఇలాగ దేవుడు లోకాన్ని ప్రేమించారు, అందుకే ఆయన తన ప్రియమైన కుమారుణ్ణి పాపులమైన మన కొరకు పంపించారు అని చెప్పిన మాట క్రైస్తవ లోకానికి అది చాలా చిన్న మాటగానో లేదంటే అంత విలువలేని మాటగానో అయిపోతూ ఉంది. వింతైన విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రియమైన కుమారుని పంపించినది శుభదినం కనుక, ఆయన పుట్టినాడు కనుక పండగ చేసుకోవడానికి ఎంత ఖర్చు పెడతా ఉంటారు. పండగ చేసుకోవడానికి, ఆడంబరాలు చేసుకోవడానికి క్రీస్తు ప్రభు పుట్టారని చెప్పి, ఆయన పుట్టారని చెప్పి ఆడంబరం చేసుకోవడానికి చూపించినంత సంతోషము, ఇంటెన్షను యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారో ఆ యొక్క ఉద్దేశాన్ని మాత్రం గుర్తించట్లో మాత్రం చూపించరు. తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, లేదా తన ప్రియమైన కుమారుడు, ఆయన తన సొంత కుమారుడిని మన నిమిత్తము, అనగా మనమంటే చాలాసార్లు మనకు తెలుసు, మనము ఏ మంచి లేని వారము, ఏ యోగ్యత లేని వారము. ఇట్లాంటి మన కొరకు మునుపు దూరస్తులము, పాపులము, దౌర్భాగ్యము, అవిధేయులము, ఇవన్నీ మన జీవితాలే. పౌలు భక్తుడు అంటాడు తన గురించి, ప్రభు యొక్క ముఖ కవలికలో లేక ముఖ దర్శనంలో చూస్తూ, మునుపు దోషకుడిని, హింసకుడిని, హానికరుని, పాపుల్లో ప్రధాన పాపిని, నేను కృపతో రక్షింపబడ్డాననే మాట చెప్తూ ఉంటాడు.
సో ఇన్ని అవలక్షణాలు ఏమాత్రము పరలోక రాజ్యంకి వెళ్ళడానికి ఏమాత్రం యోగ్యత లేని మనల్ని ఆయన తన కృపతో రక్షించి, కనికరించి, ప్రేమించి, ఆదరించి ఆ రక్షణ ఇచ్చారు. ఈ రక్షణ ఎంత సులకనైపోయింది. సో లోకమంతటికి ఆయన ప్రేమను తెలియజేస్తున్నటువంటి వాక్యం ఇది. మనం పాపులమైనప్పుడే ఆయన మన కొరకు చనిపోయారని రోమపత్రిక 5:8 చూస్తూ ఉంటాం. మనం ఇంకా పాపులమైండుగానే యుక్తకాలంలో క్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారు. ఎందుకు? మన పాపమును విమోచించడానికి. ఇంకొక మాట చెప్పనండి, నా పాపములు విమోచించడానికి నేను పుట్టినప్పుడే ఆయన ఆ వెల చెల్లించేశారండి. ఆయన ఎంత ప్రేమ ఇది! భూమి మీద నా ఉనికి లేనప్పుడే నేను ఉంటానని ఆయన తెలుసు. నా కొరకు తన ప్రియమైన కుమారుని రక్తం ద్వారా విమోచన ముందుగా సిద్ధపరిచాడు. అందరూ ఆయన అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి అవకాశం ఆయన ఇచ్చినాడు. నాకు ఇంకా వివాహం కానప్పుడే, నాకు పిల్లలు పుట్టినప్పుడే నా పిల్లల కొరకు అయినా ముందుగా, అరే ఎంత అద్భుతమైన మాటలండి ఇవి, ఎంత చక్కని విషయం అండి ఇది. నేను ఇప్పుడే విన్నానండి, అప్పుడే పుట్టాడంట దుబాయ్ రాజు యొక్క కుమార్తె మేబీ పుట్టుకతోనే కోటీశ్వరుడంట. కారణం ఏంటంటే వాళ్ళ తాతల ఆస్తి ఆయనకి సంక్రమించింది. ఆయనకి వార్తలో ప్రధాన వార్తగా ఆ దినాలు అది ముద్రించబడ్డది. కారణం ఏంటి? అదొక వింతైన విషయం, గొప్ప విషయం. పుట్టుకతోనే ఆ పుట్టినరోజునే ఆ వీలునామా రాయబడ్డది ఆయన కొరకు. ఈయన గర్భమును పుట్టిన కుమారుడికి నా ఆస్తి అని వాళ్ళ తాతయ్య రాసిపెట్టాడు. కనుక వారసత్వంగా ఆయన ఏమైపోయిందంటే కోట్ల కొలది, ఎన్నో కోట్ల కొలది ఆస్తి ఆయనకి వారసత్వంగా వచ్చిందని. అందరూ అనుకున్నారు వీడికి ఎంత భాగ్యము, మా జీవితంలో మేము ఎన్ని ప్రయాసలు పడినా మాకు ఇది దొరకదే. కానీ ఈ కుమారుడికి, ఈ చిన్నపిల్లగాడికి పుట్టుకతోనే వీడు అగర్భ శ్రీమంతుడు అని. ప్రియులారా, అంతకంటే శుభవార్త ఈరోజు మనకి యోహాను సువార్త 3:16 మనకి రాయబడి ఉంది. పుట్టుకతోనే మహిమతో కూడినటువంటి పరలోక రాజ్యపు నిరీక్షణ మన కొరకు దాయబడి ఉంది. మనం చేయవలసింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఈరోజు నువ్వు క్రిస్మస్ పండగలు లేదంటే ఇంకొకటి చేయడం కొరకు నువ్వు చేస్తున్న ఆ ఇంటెన్షన్ యేసు క్రీస్తు ప్రభువారిని మీద విశ్వాసం ఉంచుట్లోను, ఆయనని వెంబడించుట్లోను నీవు చూపించగలిగితే, పిల్లలు ఈ మాటలు ఎవరైతే ఉన్నారో మీరు ధన్యులు. ఇక్కడ 17వ వచనంలో మనం చూసినప్పుడు లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన రాలేదని మాట చూస్తాం. ఎంత చక్కని మాట అది. లోకము ఆయన యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? శిక్షించడానికి కాదు, మనకేదో మిమ్మల్ని శిక్షిస్తానని రాలేదు. ప్రియులారా, శిక్షించడానికి భూలోకంలో చాలామంది ఉంటారు, చంపడానికి చాలామంది ఉంటారు. చంపడానికి, ఒక వ్యక్తిని చంపడానికి ఒక పాపి సరిపోతాడు. రక్షించడానికి ప్రభువు కావాలి. రక్షించడానికి, కాపాడడానికి ఎవరు కావాలి? సో ఒక వ్యక్తిని చంపాలంటే ఒక దుర్మార్గుడు సరిపోతాడు కదా. సో అందుకు రాలేదు ప్రభువారు, నన్ను రక్షించడానికి వచ్చారు. ఎంత చక్కని మాట ఇది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటికే కానీ లోకములకు తీర్పు తీర్చడానికి దేవుడు తన తండ్రి లోకంలోనికి క్రీస్తుని పంపలేదని చూస్తాడు. లోకసువార్త 19:10 నశించిన దానిని వెదికి రక్షించుటకు. ఎంత చక్కని మాట అండి ఇది. నశించిన దానిని వెదికి రక్షించడానికి. ఈ మాటని మరొకసారి నేను చదవడానికి ఇష్టపడతా ఉన్నాను, వినండి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చింది. నశించిపోయాం, మనల్ని వెదికి రక్షించడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమండిది, ఎంత ప్రేమండిది. ఎవరమని మనం ఆయన కొరకు పరిగెట్టాలి. ఎక్కడో దూరంలో ఉన్న మన పిల్లలు చదువుతున్న మన పిల్లలకి సుష్టి అయిందని విన్నాం, జ్వరం వచ్చిందని విన్నాం, వెంటనే పరిగెడతాం. పుణికి ఛార్జీలకు లేకపోతే అప్పు చేస్తాం.
లేదంటే మన పిల్లలకి, లేదంటే మనకి ఇష్టమైన వారికి, మన రక్త సంబంధికులు, మనకు శ్రేయభిలాషులకి ఏదైనా కష్టము నష్టం వస్తే ఏం చేస్తామండి? ఎంతకైనా తెగించి సహాయం చేస్తాము. ఆ శ్రమలో నుండి వాళ్ళని విడిపించడానికి ప్రయాసపడతాం. మనవారు 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 మనము. ఆయన పరిశుద్ధుడు, మనమెవరమే పాపులం. ఆయన నీతిమంతుడు, మనలో ఏదీ లేదు. ఆయన న్యాయాధిపతి, న్యాయస్థుడైన, మనలో ఏ మంచి లేదు, మనల్ని ఏ యోగ్యత లేదు. మన కొరకు అంటండి, ఎంత చక్కని నశించిపోతున్నామని. ఎవరనే నీ మీద నా మీద జారిపడేది ఈరోజు? పరలోకం యొక్క మహిమ, పరలోక యొక్క విలువ తెలియదు కనుక, దాని యొక్క ప్రశస్తత మనం గుర్తించట్లేదు కనుక, నశించిపోతున్న నీవు ఈ మరణము తర్వాత ఉన్నటువంటి నిత్య నరకాగ్ని యొక్క అఘోరమైనటువంటి శిక్ష, దాని యొక్క బాధ, వేదన ఆయన తెలుసు కనుక, ఎన్ని మార్లు చెప్పినా నువ్వు అర్థం చేసుకుపోతావేమో, కానీ ఆయనకు తెలుసు కనుక ఆయన ఏం చేశాడంటే జాలిపడి ఎంత చక్కని మాట. మన మీద జాలి పడుతున్నటువంటి మన ప్రభు, మన దేవుడు, తండ్రి అయినా మనం నశించిపోతున్నామని మన మీద జాలి పడినట్లుగా చూస్తూ ఉన్నాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే, ప్రియులారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేశ్వర నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. తన్ను తాను సమర్పించేసుకున్నాడు అంతే. ఎంత విచిత్రమైన అనుభవం ఇది! నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టడానికి సమర్పించుకున్నారనే మాట. ప్రియులారా, ఇంత కనికరం కలిగిన దేవుణ్ణి నీవు, ఆయన కృపను నిర్లక్ష్యం చేసినవేమో, జాగ్రత్త. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చూసినప్పుడు 16వ వచనంలో ఆయన ప్రేమను, 17వ వచనంలో ఆయన యొక్క కనికరాన్ని, ఆయన రక్షణ ప్రణాళికను మనం చూస్తూ వచ్చాం. అయితే 18వ వచనంకి వచ్చినట్లయితే ఇక్కడ ఇంకొక విచిత్రమైన మాట మనకు కనిపిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచేవానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారి నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇది ఒక భయంకరమైనటువంటి హెచ్చరిక. ప్రియులారా వినండి, ఆయన యందు విశ్వాసం ఉంచేవానికి తీర్పు తీర్చబడదు. మరణము నుండి జీవంలోనికి దాటాడు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ నేను ఈ బోధ అన్యుల గురించి మాట్లాడట్లేదు సుమి, క్రైస్తవులైన వారి కొరకు మాట్లాడుతూ ఉన్నాను. నామకార్థ క్రైస్తవులు క్రీస్తును నమ్మాననుకుంటూ తాము మోసం చేసుకుంటున్న వారి కొరకు మాట్లాడుతున్నాను. వినండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కదలరు. విశ్వాసం ఉంచితే ఎలా ఉంటారంటే, రోమపత్రికలకు మనం రాగలిగినట్లయితే 8వ అధ్యాయంలో ఈ చాలా శ్రేష్టమైన విషయాలను గురించి రోమపత్రిక విశ్వాసం గురించి మాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆయన విశ్వాసం ఉంచితే కనుక, ఆయన త్యాగమును నమ్మితే, ఆయన ప్రేమను నమ్మితే, రాబో యుగంలో యొక్క మహామహిమను నమ్మితే నీకు శిక్షా విధి లేదు. ఆయనలో ఉంటే, ఆయన మీద విశ్వాసం ఉంచితే. ఇది పెద్ద సమస్య అయిపోయింది ఈరోజు సార్వత్రిక సంఘాలకు. యేసుప్రభు పుట్టారు అని సంఘము సంబరం చేస్తూ ఉంది. ఇంకా జాగ్రత్తగా వినండి ప్రియులారా, యేసుప్రభు పుట్టారు కనుక ఆ దినము మనం పండగ చేసుకోవాలి కనుక అవసరమైతే పైసలు లేకపోతే అప్పులు చేయాలా? ఇంకా దౌర్భాగ్యమైన కొన్ని విషయాల్ని మనం చూడాలి. యేసుప్రభు పుట్టారు కనుక బాగా తాగాలి. ఇది ఈ దినాన విశ్వాస జీవితాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితి. విశ్వాసం ఉంచడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన నీతి మీద విశ్వాసం, ఆయన పరిశుద్ధత మీద విశ్వాసం ఉంచాలి, తీర్పుల మీద విశ్వాసం ఉంచాలి.
నీతిమంతుడైన, ఆయన యథార్థవంతుడు, పరిశుద్ధుడైన, అది నమ్మి అలా జీవించడం. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయము మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. 16వ వచనంలో నమ్మి బాప్తిస్మం పొందినవాడు అనే మాట. నమ్మితే, విశ్వాసం ఉంచితే రక్షణ పొందుకుంటాం. ఆ రక్షణకు సాదృశ్యంగా బాప్తిస్మం కూడా తీసుకుంటాం. ఆ రక్షణకు గుర్తులు ఆత్మఫలములు. నువ్వు రక్షింపబడ్డావు అనడానికి గుర్తు ఆత్మలో ఫలించాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. నమ్మి బాప్తిస్మం తీసుకుంటే. దేవుని సంగమా, వినండి. నువ్వు విశ్వసించావు అనడానికి నీ దగ్గర ఏమైనా గుర్తులున్నాయా? నువ్వు క్రీస్తును నమ్మావు, నువ్వు క్రీస్తు బిడ్డవి అనడానికి నీ దగ్గర ఏముంది ఆధారం? ఏం చూసి నువ్వు దేవుని బిడ్డవని చెప్పగలరు? దేవుడైతే గొల్లవాడు తన మందలోని గొర్రెలను మేకలను ప్రత్యేకపరిచే దినం వచ్చినప్పుడు ప్రత్యేకపరుస్తాడు. ఆయన గొల్లవాడు గొర్రెల మేకల సెపరేషన్ ఆయనకు తెలుసు. దేవుడు పరిశుద్ధులను పాపులను ప్రత్యేకపరుస్తారు ఆయనకు తెలుసు. భూమి మీద నీ అంతరంగిక జీవితము, నీ వేషధారణ జీవితము, నీ యొక్క స్థితి ఎవరికి తెలుసు? నీ వేషధారణ ఎవరికి తెలుస్తుంది? కనుక దయచేసి గమనించండి. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నువ్వు క్రీస్తును విశ్వాసం ఉంచావు అనడానికి నీ క్రియలు, నీ వ్యక్తిగత జీవితము అది సాక్ష్యంగా లోకంలో కనబడాలి. ఎందుకంటే దేవుని సంగమా దాని ఫలములను బట్టి చెట్టుని గురించి మనం చెప్పేయగలం కదా. ఇది బాహ్య సాక్ష్యం. ఇది అంతరంగంలో కూడా, హృదయాంతరంగములను పరిశీలించి దేవుడు కూడా మనం గమనిస్తూ ఉన్నాడు. భక్తుడైన దావీదు అంటాడు, దేవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు అన్నీ తెలుసు. నా నడక, నా యొక్క పడక నీకు తెలుసు. హృదయములను పరిశోధించు దేవుని ఎదుట. మన విశ్వాస విషయంలో మనము ఫెయిల్ అవ్వకుండా ఉండాల్సిన అవసరత ఉంది. అయితే 3వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, దయచేసి గమనించండి దేవుని పిల్లలారా. ఇది జాగ్రత్తతో కూడిన జీవితం. ఇది ఆయన తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును మన కొరకు ఇచ్చేశారు. ఎందుకొరకు? నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి ఆయన ఎంత ప్రాణత్యాగం చేస్తే ఆయన రక్షకుడిగా ఎరిగి సంబరాలు చేసుకుంటున్నావు, కానీ రక్షకుడిని వెంబడించడానికి నువ్వు ఇష్టపడట్లేదు. రక్షకుడిని వెంబడించడం అనగా ఆయన చిత్తమును అనుసరించి నడవడము, చేయకపోవడము ఎంత భయంకరం. ఈ శ్రేష్టమైన సమయంలో ఇక్కడ ఇంకొక భయంకరమైన మాటని చదవడానికి ఇష్టపడతా ఉన్నాను. 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరే. మళ్ళీ చదువుతున్నాను, ఆ తీర్పు ఇదే. అంటే ఏమంటాడు? ముందు ఒక తీర్పు, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసించలేదు కనుక వానికి ఇంతకుముందే తీర్పు ఉంది. అది నిత్య నరకాగ్ని. నువ్వు క్రీస్తు బిడ్డవని చెప్పుకున్న సంఘములో నడిచిన, లేదంటే ఆ పేరు పెట్టుకున్న, నీవు విశ్వాసం ఉంచలేదు అనగా ఆయన చిత్తమును నువ్వు అనుసరించి నడవలేదు కనుక నీవు ఆల్రెడీ తీర్పులో ఉన్నావు. ఇది భయంకరమైన హెచ్చరిక. దీన్ని కొనసాగింపుగా ఏం చెప్తున్నాడంటే, ఆ తీర్పు ఇది ఏమంటాడంటే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటి ప్రేమిస్తున్నారు.
వచ్చింది, తెలిసింది, అన్నీ తెలిసింది. వెలుగు లోకంలోకి వచ్చింది, వెలిగించబడ్డాం, పాపులమని గుర్తించాం, పరిశుద్ధుడైన యేసు ద్వారానే రక్షణని గమనించాం, విమోచనని గమనించినాం, అన్నీ మనం ఆలోచన చేసినాం. కానీ క్రియలు చెడ్డవే. కనుక ఆ వెలిగించిన దేవుణ్ణి, వెలుగైన దేవుణ్ణి వదిలిపెట్టి చీకటిని ప్రేమించుతూ ఉన్నారు. జరిగిన ఒక సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా ఖండంలోని ఆ చీకటి ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కనుగొనడానికి కొందరు వెళ్ళారట. ఇంకా ఎవరైనా ఈ చీకటి ఖండంలో ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఈ అడవుల్లో అని చెప్పేసి వెళ్తే, ఆ చీకటి ఖండంలో ఒక మారుమూల అడవిలో కొందరు ప్రజలు చీకట్లో కనపడ్డారంట. ఉన్నట్లుగా వీరు గుర్తించారు. గుర్తించినప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు ఈ అన్వేషణ బృందం వారు ఏం చేశారంటే, అక్కడికి పోయి వారు గుడారాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతంకి వెళ్ళి ఒక లైట్ని వెలిగించారంట. చీకట్లో వెలుగును ఇచ్చి చూపించారు, ఒక లైట్ వెలిగించారంట. వెలిగించినప్పటికీ వాళ్ళు ఎన్నడూ వెలుగును చూడలేదు. వాళ్ళు చీకటి ఖండం, అది చీకట్లోనే వారు జీవన విధానం అంతా, వారు పుట్టడం అక్కడే, అక్కడ పెరగడం అక్కడే, జీవన విధానం అంతా అక్కడే జరుగుతుంది. హఠాత్తుగా వారి జీవితంలో ఏమైందంటే, ఆ రోజు ఒక వెలుగు వచ్చిందంట. వెలుగు వచ్చినప్పటికీ అంత పిన్ డ్రాప్ సైలెంట్, కామ్ అయిపోయారంట. అంతా ఎవరు బయటకు రావట్లేదు. వారి గుడారాల్లో, గుడిసెలో, ఆ నివాసాలను ఎవరు రావట్లేదు. చాలా సేపటికి ఒక వ్యక్తి నెమ్మదిగా వచ్చి కళ్ళు నులుముకుంటూ చూశాడంట. కొత్త లోకం. అంతకుముందు చూసినటువంటి ఆ చెట్లు, అంతకుముందు చూసిన పరిసరాలు, ఆ గుట్టలు, లేదంటే ఆ ప్రాంతము డిఫరెంట్గా కనబడతా ఉంది, అద్భుతంగా కనబడుతుంది. ముఖం వెలిగించబడ్డదంట. అరే ఆశ్చర్యం! నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నా జీవితం సమరాంగంలోకి వచ్చేసాను, వృద్ధాప్యంలోకి వచ్చేసాను, బట్ ఒక అద్భుతమైన అనుభవం ఇక్కడ ఉంది. ఆశ్చర్యపోతూ చూస్తున్నాడంటే వెలుగులో. నెమ్మదిగా ఒకరొకరు రావడం మొదలెట్టారంట. వెలుగులోకి వస్తున్నారు, ఒకరొకరు చూసుకుంటున్నారు. నువ్వు ఇలాగున్నావా? చీకట్లో అంతకుముందు ఒక మనిషి స్వరమును గమనించడమే, స్పర్శను గమనించడమే తప్ప ఒక వ్యక్తి ఎలా ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు భాషలో పేరు పెట్టి పిలుచుకున్నారు. నువ్వేనా? ఎస్ నేనే. అవో ఎంత బాగున్నావు, ఎట్లా ఉంటావా నువ్వు? ఆనందపడుతూ ఉన్నారంట. విషాదకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఆ వెలుగులోకి రావట్లేదంట. ఎస్, వెలుగులోకి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో బ్రతికిన వాళ్ళకి చీకటి బ్రతుకు అది. వెలుగంటే వాళ్ళకి ఇష్టం అవ్వట్లేదు. వాళ్ళకి వెలుగును ప్రేమించలేకపోతున్నారు. వెలుగులో వాళ్ళు చూసుకోవడానికి ఇష్టపడలేకపోతున్నారు. వాళ్ళు దిగంబరత్వాన్ని చూసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ అదేనా పర్లేదు, కానీ వెలుగులో వారి యొక్క బ్రతుకు బయటపడుతుంది రావట్లేదు. ఒకవేళ ఆటవిక ప్రజలు చీకటి ఖండంలో బ్రతుకున్న వాళ్ళు ఒకవేళ అలా ఉండొచ్చేమో. కానీ ప్రియులారా, ఘోరమైన విషయం ఏంటంటే, ఈరోజు రక్షింపబడి వెలిగించబడి ఇదిగో తన ప్రియమైన కుమారుడైన క్రీస్తును నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనముగా అప్పగించినటువంటి ఆ దేవుని కుమారుడు మనకిచ్చిన శాశ్వత నిరీక్షణ రాజ్యం కొరకు అన్నీ ఎరిగి, భూలోక సంబంధ పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎరిగి కూడా పాపం చేస్తున్న వారు దేవుని ఎందుకు రాలేరండి. నేను కొందరిని అడిగాను, ఎందుకండి మీరు క్రీస్తు ప్రభు ఎందుకు రాలేరని నేను కొందరిని అడిగాను అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారు, మేము చేస్తున్నది అంటే మేము ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో మేము అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది, కొన్నిసార్లు తిట్టాల్సి ఉంటుంది వాళ్ళని వీళ్ళని, కొన్నిసార్లు తాగాల్సి ఉంటుంది వాళ్ళతో, అరే ఏమేమో సార్ అందుకనే మేము వస్తాం అయ్యా, మేము యేసుప్రభు మాకు ఇష్టమే, నువ్వు కూడా ఇష్టమే. అబ్బాబ్బాబ్బా, నేను ఇష్టమేనంట, యేసుప్రభు ఇష్టమేనంట. వాళ్ళకి వస్తారంట, కానీ వాళ్ళకు సమయం కావాలంట. ఎందుకు?
ఏదైతే వాళ్ళు దందా చేస్తున్నారో దాని నుండి బయటికి రావడానికి, అంటే చేస్తున్నది చీకటి పని అని తెలుసు, తప్పని తెలుసు, అబద్ధమని తెలుసు, అన్యాయం అని తెలుసు, అది దేవుడికి, పరిశుద్ధుడైన దేవునికి ఇష్టం కాదని తెలుసు, ప్రభు బోధల వాళ్ళకి తెలుసు, ఆయన పరిశుద్ధత తెలుసు, కానీ వీళ్ళ క్రియలు మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి, దాంట్లో అన్నీ దొరుకుతున్నాయి. అది విడిచిపెట్టి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. చీకటి కణంలో ఉన్న వాళ్ళైతే చీకట్లో బ్రతికారు, వెలుగు వచ్చేటప్పటికి ఒకసారి కొంత అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, వాళ్ళకి వస్తారు. వీళ్ళకేమైంది, వారి క్రియలు చెడ్డవి, వాళ్ళ ఆలోచనలు చెడ్డవి, వాళ్ళ ఆలోచనలు చెడ్డవి, వారి అలవాట్లు చెడ్డవి. ఇక్కడికి వస్తే, ఈ వెలుగులోకి వస్తే ఇది పాపం అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఈ పరిశుద్ధతలో నువ్వు కుదరదని ఆయన ఒప్పుకుంటలేదు. దైవజనాంగమా గమనించండి. కనుక ఏం చేస్తున్నారంట, వారి క్రియలు చెడ్డవు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే, మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తున్నారు. అలో, ఎంత భయంకరమైన మాటలు ప్రియులారవి. ఏం ప్రేమిస్తున్నారంట, వెలుగును నీతిని ప్రేమించట్లేదు, సత్యమును ప్రేమించట్లేదు, పరిశుద్ధతను ప్రేమించట్లేదు. వీటన్నిటినీ మన జీవితంలో ఇవ్వడానికి తన ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువారిని ప్రేమించడం వారికి కష్టమైపోయింది. వారిని అడిగితే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నానని చెప్తారు. కానీ ఈ లోకమును ప్రేమించే విషయంలో అంటే ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించుకునే, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబ. ధనమును ప్రేమించకండి, దాన్ని నమ్ముకొని తమ పొడుచుకొని చచ్చిపోయారని కొంత వాక్యం. వెలుగును ప్రేమించండి, వెలిగించిన క్రీస్తుని ప్రేమించండి, నిత్య జీవాన్ని ప్రేమించండి. అది కష్టమైపోయింది. చీకటిని ప్రేమిస్తూ ఉన్నారంట. అయితే ఎఫెసీ పత్రికలో ఒక మంచి మాట మనకు అనిపిస్తుంది. ఏంటి మాట అంటే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఈ 13వ వచనంలో, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా అంటాడు. ఈ వెలుగు వచ్చినప్పటికి ఏమవుతుంది, అన్నీ కనబడిపోతాయి. నీ యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి పాపం కనబడిపోతాయి. ఆయనకి ఏది కూడా అస్పష్టం కాదు, అన్నీ స్పష్టమే. సో నువ్వు వెలుగులోకి వస్తే ఏమవుతుందంటే, నీ బతకలేమండి, కష్టమండి. యేసుప్రభుని నమ్ముకొని ఇలా ఉండడం కష్టమండి, నీతిగా ఉండడం. ఎవడండి మంచోడు, ఏంటి తిరుగుబాటు, ఎవడండి మంచోడు, ఇక్కడ పెద్ద దేవుడైపోయాడురా. ఈ చేతకాని వాళ్ళందరూ మాట్లాడే పనికిమాల మాటలు ఇవి. ఆయన తన ప్రాణం పెట్టింది నిన్ను నన్ను ఆయన వలే మార్చడానికి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని, నేను పౌలు భక్తుడు ఛాలెంజ్ చేశాడు సంఘానికి. వీళ్ళేమంటారు, అబ్బాయి అది మనం కాలేదండి, అది అవ్వదండి. కారణం ఏంటంటే నీకు అవ్వదు. ఎందుకు అవ్వదంటే, నువ్వు వెలుగును కాకుండా నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావు. అందుకే 14వ వచనంలో, 5వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5:14లో, ఎందుచేత సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచేది ఏదో అది వెలుగు కాబట్టి, అందుచేత నువ్వేం చేయాలంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో లేవాలి. నువ్వు చచ్చిపోయావు. అసలు మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి పాపులను ఆయన మనల్ని రక్షించి విమోచన ఇచ్చారు. ఆయన మరణం ద్వారా మనకు పునరుత్థానం ఇచ్చారు. ఆయన మరణ పునరుత్థానంలో మనకు నిత్య జీవాన్ని ఇస్తే, వీళ్ళేం చేస్తున్నారు, ఇంకా పాపంలో చచ్చిన వారుగా ఉండి. కనుక నువ్వు లేవాలి అంటున్నారు.
ప్రతి యేసుప్రభు వయసు ఎంత అంటే 1 సంవత్సరమే. 1 సంవత్సరమే. ఎంత యేసుప్రభు వయసు? 1 సంవత్సరం. ఎలా 1 సంవత్సరం? డిసెంబర్ 25 నుండి మళ్ళీ డిసెంబర్ 25 వరకు 1 సంవత్సరం. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ డిసెంబర్ 25 పుడతాడు ఆయన. మళ్ళీ డిసెంబర్ 25 వచ్చే వరకు 1 సంవత్సరం. చిన్నపిల్లగాడు యేసుప్రభు వారి జీవితాల్లో. యేసుప్రభు చిన్నపిల్లగాడు కాదు ప్రియులరా. నీవు ఎలా ఉన్నట్టు నువ్వు చచ్చిపోయావు ఆల్రెడీ. నువ్వు బ్రతికి వయసును పెంచుకుని దినదినము క్రీస్తు వలె ఉండడానికి నువ్వు రూపాంతరం చెందాల్సింది పోయి 1వ జ్ఞాపకార్థ కూడిక 2వ జ్ఞాపకార్థ కూడిక అవుతుంది నీ జీవితాల్లో. వయసు పెరుగుతున్న కొలిదిగా ఏమవ్వాలి? ఎన్నో పుట్టినరోజు ఆ 2 పుట్టినరోజే చెప్పాలి. నేను అలా అనట్లేదు నిన్ను. నువ్వు చచ్చిపోయావు, ఇంకా నువ్వు లేవలేదు. జ్ఞాపకార్థ కొడుకులు తప్ప నీ పుట్టినరోజులు కాదవి. పుట్టినరోజు పుట్టాలి. క్రీస్తు నీ కొరకు పుట్టినాడు, నీవు ఆయనలో పుట్టాలి. రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంతవరకు నీవు ఆ రక్షణ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నావా? చీకటి క్రియలను విడిచిపెట్టిన ఆ సంతోషం నీ జీవితంలో ఉందా? ఈ ప్రశ్న ప్రభు నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్పగలవు సంగమా? ఆలోచించాలి. చీకట్లో ఉన్నవారు వెలుగును చూసి కొంచెం టైం తీసుకున్నారేమో. నువ్వెంత టైం తీసుకుంటావు? ఇంకా ఎంతకాలం చీకట్లో ఉంటావు? ఇంకెంతకాలం మరణ నిద్రలో ఉంటావు? ఇంకెంతకాలం యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చిన్నపిల్లగాడే పుట్టినరోజు చేద్దామని చెప్పేసి స్టార్లు కట్టి ఇవి కట్టి అవి కట్టి నువ్వు నీ ఇష్టం కట్టుకో, తర్వాత సంగతి. కానీ నేను అనేది ఏంటంటే నీ రక్షణ విషయంలో ఎక్కడున్నా, పరిశుద్ధత విషయంలో ఎక్కడున్నా, ఆయన చేసిన శిలువ త్యాగము నీ జీవితానికి ఏమి మార్పునిచ్చింది? ఈ దినమే ఆయన వస్తే లేదా నువ్వు మరణిస్తే ఎక్కడుంటావు? ఆయన నీ కొరకు చేసిన త్యాగము నీ విషయంలో నిరర్ధకమైపోతే అయ్యో ఎంత దౌర్భాగ్యం. కనుక నిద్రించిన నీవు లేవాలి అంటాడు. కొన్ని మాటల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ప్రియులరా, ఈ దినం చాలా శ్రేష్టమైన దినం. ఇది జరిగిన సంఘటన ఇది కూడా. ఒక వ్యక్తి హాస్పిటల్కి తనకున్న బలహీనతను బట్టి హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే కొన్ని పరీక్షలు, బ్లడ్ టెస్ట్ అట్లాంటి పరీక్షలు కొన్ని రాసిచ్చాడు. ఈయన ఆ పరీక్షలన్నింటినీ చూసేటప్పటికి దీంట్లో క్యాజువల్గా నేను రాసినప్పుడు హెచ్ఐవి టెస్ట్ అని కూడా రాశారండి. హెచ్ఐవి, ఎయిడ్స్కి సంబంధించి. ఈయన పోయి ఆ ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి పోయి, అయ్యా మరి డాక్టర్ ఈ టెస్టులు రాసి ఇచ్చినాడు, నాకు ఇవన్నీ చెయ్యి, ఎక్సెప్ట్ దిస్, ఇది కాకుండా. ఆ టెక్నీషియన్ లేదండి, మీకు చేసిన టెస్టులన్నీ దీని ఆధారంగానే ఉంటాయి. మీకు ట్రీట్మెంట్ ఏం చేయాలన్నా ఇది నెగిటివ్ రావాలి, నాన్ రియాక్టివ్ అని రావాలి, నెగిటివ్ రావాలి. పాజిటివ్ వస్తే ఈ టెస్టులన్నీ బాగున్నా కూడా ఆయన ట్రీట్మెంట్ చేయలేడు. ఇదే నాడి అసలుది. టెస్టులన్నింటిలో నీకు నెగిటివ్ వచ్చి ఇది పాజిటివ్ వచ్చిందనుకో, ఆయన నీకు ట్రీట్మెంట్ చేయకుండా వదలలేడు. ఎందుకంటే అసలు ప్రాబ్లమే ఇక్కడ ఇదే మెయిన్. ఈయనకి అది ఇష్టం లేదు. ఎందుకు? ఈయనకి తెలుసు. ఏం తెలుసు? ఈయన పాపం ఏంటో, ఈయన బ్రతుకంటే ఈయనకి తెలుసు. ఖచ్చితంగా దీనివల్ల ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఈ టెస్ట్లో ఏం వస్తుందో ఆయనకు అర్థమైపోయింది. బికాజ్ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పటికైనా యథార్థవంతుడైతే, బ్రతుకు మీద ఆశ ఉన్నవాడైతే, బ్రతకాలనుకుంటే ఆ టెస్ట్ చేయించుకుని పోయి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఒక నిజంగానే పాజిటివ్ వస్తే ఒప్పుకొని దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకుంటే కొంతకాలం బ్రతకొచ్చు. అలా కాకపోతే తన జీవితాన్ని పొడిగించుకోవడానికి ఛాన్స్ ఉంది, ఇంకా కొంత అవకాశం ఉంది. అది డాక్టర్ చేతిలో ఉంది. ఆయన ఇచ్చిన మెడిసిన్
దీనికి తగిన మెడిసిన్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. కనుక అలా కాదు అని చెప్పి ఒకవేళ టెస్ట్లే మొత్తం అవాయిడ్ చేసి వెళ్ళిపోతే నిజంగానే అతనికి ఆ ఎయిడ్స్ రోగం ఉంటే తన ఆయుస్సును తనే కుదించుకున్నాడు. తన మరణానికి ఆల్రెడీ కారణం అతడే, ఇంకా ఆయుస్సును పెంచుకోకుండా ఉండడానికి కూడా అతడే కారణం. ఎందుకు టెస్ట్ చేయించుకొని తనలో పాపం ఉంది, అందుకనే ల్యాబ్ వరకు వెళ్ళలేడు. ఇక తన టెస్ట్కి తను అంగీకరించుకోలేడు. ఇట్లాంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసా అండి, ఇట్లాంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. మెడికల్ టెస్ట్ అన్నప్పుడు పిల్లలు గడగడ వణికిన వాళ్ళు నేను చూసిన స్వయంగా నేను తీసుకెళ్ళి చూసిన. అలా జరుగుతున్నప్పుడు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఒకవేళ అది నెగిటివ్ వస్తే మరి చచ్చి బతుకని రా నాయన, నాకు రాలేదు, మరి మానొచ్చు కదా, మళ్ళా సీకటి క్రియలు కనుక పరిగెట్టు. ఈరోజు లోకము సంఘము అలాగే ఉంది. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున నీకు ప్రతిదినం మరొక క్రిస్మస్ నీ జీవితంలో, నేను ఇంకో పుట్టినరోజు గురించి మాట్లాడట్లేదు, మరొక క్రిస్మస్ నీ జీవితంలో నేను కైటేస్తాను. మరలా నేను ఉన్నాను, నేను పుట్టాను నీ కొరకు. ఎందుకొరకు పుట్టాను? నేను ప్రేమించాను కనుక ఈ కొరకు పుట్టానని ఆయన మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన మరలా నీకు తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. సరే, ఇంకొక క్రిస్మస్ నీ జీవితంలో వచ్చినప్పుడు ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది, వెలుగెద్దకు రావాల్సిన అవసరం ఉంది, మారు మనసు పొందవలసిన అవసరం ఉంది. ఆ రక్షకుడి మీద విశ్వాసం ఉంచి ఆ నీతిని వెంబడించాల్సిన అవసరం ఉంది. దైవజనాంగమా 20 వచ్చిన మనం చూస్తే, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునంతకు రాడు. ఇంతకు చెప్పింది అదే కదా, రాలేడు. నువ్వు వచ్చినా రాకపోయినా ప్రతి మనుషుడు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన ఒక దినం రాబోతూ ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నానని చెప్పిన ఆ ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు రావడానికి. ఇంకా అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ కొరకు ఆలస్యం చేస్తూ ఉన్నాడేమో. ఆయన ఆలస్యం చేయడము అది నీ దీవెన కొరకని నువ్వు గుర్తించకపోతే, నువ్వు దాన్ని లోకుగా తీసుకుంటే, ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను, హఠాత్తుగా ఆయన రాకడొచ్చిన నువ్వు చనిపోయినా, అయ్యో నువ్వెక్కడ? కనుక నీవు వెలుగు ఎద్దకు రావడానికి అప్పగించుకోవాలి. ఇక్కడ నేను ముగిస్తా ఉన్నా. సత్యవర్తనుడైతే, సత్యమైన ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును. దైవ జనాంగమా, నీకొక ఆహ్వానం ఉంది. నువ్వు వెలుగు యొద్దకు రావడానికి నీకు ఇంకా ఆహ్వానం ఇంకా నీకు వరకు ఎదురు చూస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్తూ మనుషుల గురించి మాట్లాడుతూ ఆయన ఎంత చక్కని మాట చెప్తున్నానంటే, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా, నాకు చాలా ఇష్టమైన మొట్టమొదటి కంఠత వాక్యం నా జీవితంలో ఇదే ప్రియులరా. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లుగా వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనివ్వండి. మనుషులు అంతకుముందు చెప్తాను, మనుషులు దీపం వెలిగించి మంచం కింద అయినా కొంచెం కింద అయినా పెట్టరు, కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలుగు ఇవ్వడానికి కనుక దాన్ని దీపస్తంభం మీద పెడతారు. నీ సత్క్రియలు కనబడాలి. నువ్వు సత్యవర్తనుడు అయితే ఖచ్చితంగా నువ్వు లోకంలోనికి ఒక సాక్ష్యమైన వ్యక్తిగా కనబడతావు. ఈరోజు మా దైవజన్, మా సహోదరుడు జాషుప్రసాద్ గారు ఒక మాట చెప్పినాడు. వ్యక్తిగత సువార్త కొరకు ఈ మధ్యలో మేము హెచ్చరిక చేయబడుతున్నాం, దైవజనులుగా ఛాలెంజ్ చేయబడుతూ ఉన్నాం. వ్యక్తిగత సువార్త ప్రకటించాలని మేము పొడవబడుతూ ఉన్నాం. కనుక ఆయన కటింగ్ చేయించుకోవడానికి మంగళసాకు వెళ్ళండి. తను చిన్నప్పటి నుండి అక్కడ చేయించుకుంటూ ఉన్నాడు. తనకు యవన కాలం నుండి ఆయన బాగా తెలిసినాడంటే, ఈయనకి నేను ఎందుకు సువార్త చెప్పలేకపోతున్నాను,
ఈరోజు ఒక మంచి సువార్త చెప్దామని చెప్పేసి నెమ్మదిగా బాగా పరిచయం. ఎందుకంటే తన యవ్వన కాలం నుండి ఈ వయసు వరకు ఆయన ఎరిగినవాడు కనుక యేసుక్రీస్తు గురించి, ఆయన ప్రేమ గురించి చెప్పడానికి స్టార్ట్ చేశాడంట. వెంటనే ఆయన చెప్పాడంట, కటింగ్ చేస్తున్నట్టంటే సహోదరుడు, పెద్ద మనిషి అయినా ఈయన తండ్రి సమానుడు, చూడు బాబు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు, ఆయన ప్రేమను గురించి తెలుసు, ఆయన మంచితనం తెలుసు, ఆయన ఏమో అన్నీ తెలుసు. ఆ విధంగా జీవించిన వాళ్ళు ఎవరైనా నేను చూశానంటే కనుక అని ఒక 40 సంవత్సరాల క్రితం పరిసరి చేసి చనిపోయినటువంటి ఒక గొప్ప దైవజనుడు అంటే ఆ ప్రాంతంలో ఆయనేనండి, ఆయన తప్ప ఎవరో యేసుప్రభులాగా. అంటే ఈయన తన యవ్వనకాల సమయంలో ఆ దైవజనుడు సేవ చేసేవాడట. ఆయన క్రీస్తుని పోలి నడుచుకునేవాడట. తర్వాత ఆ మాదిరి ఈయన ఇన్ని సంవత్సరాల వయసులో ఈయనకి మాదిరి ఎవరు చూపించలేదంట. పాస్టర్ల యొక్క అంతరంగ జీవితాన్ని ఈయన గమనిస్తూ ఉన్నాడంట. కొందరు గురించి చెప్తూ ఉన్నాడు. క్రైస్తవుల యొక్క అంతరంగ జీవితం గురించి ఈయన చెప్తూ ఉన్నాడంట. ఏంటండి ఆ పాస్టర్లు, అది ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు అంటారు కానీ అని వాళ్ళ బలహీనతలన్నీ చెప్తూ ఉన్నాడంట. ఏం చెప్పాలో అర్థం కాలేదంట, అన్నీ చెప్తున్నాడంట ఆయన. అప్పుడు అన్నాడంట, ఓకేనండి, వారికి వీళ్ళు చెప్పిన జీతం దేవుడు ఇస్తాడు, మీరైతే యేసుని అంగీకరించండి, పరలోక రాజ్యం మీకు దొరుకుతుందని చెప్పాడంట. ఆయన విన్నారంట. మనం ప్రార్థన చేద్దాం ఆయన రక్షణ కొరకు. కానీ ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే బాధాకరమైన అనుభవం ఏంటంటే, అన్నీ తెలుసు కానీ ప్రభుని అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే మిమ్మల్ని బట్టే. క్రైస్తవులను చెప్పుకుంటున్న వారిని బట్టి అన్యులు క్రీస్తు యొద్దకు రాలేకపోతున్నారు. మన దగ్గర ఏమి దొరకట్లేదేమో వాళ్ళకి, నీ దగ్గర ఏమి దొరకట్లేదేమో వాళ్ళకి. క్రీస్తు మాదిరి దొరకట్లేదేమో, క్రీస్తు ప్రేమ దొరకట్లేదేమో, క్రీస్తు యొక్క పరిశుద్ధతను నువ్వు రిఫ్లెక్షన్ చేయట్లేదేమో, చూపించలేకపోతున్నావేమో. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడిన ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు ఎదుకు వస్తాడు. వెలిగించబడిన వాడు అనేకులు వెలిగిస్తాడు. అది నిజమైన క్రిస్మస్, అది దేవునికి ఇష్టమైన జీవితం. ఆ జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. నిజాయితీగా జీవించండి, వాక్యానుసారంగా జీవించండి, రక్షణ మారు మనసు పాపక్షమాపణ పొందండి. అందుకొరకే ఆయన పుట్టారు, ఆయన కార్యం జరిగించి వెళ్ళిపోయారు, రక్షణ కార్యం సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. ఆయన నా కొరకు, నా పిల్లల కొరకు, భవిష్యత్తులో పుట్టబోయిన మనవరాల కొరకు, వాళ్ళ కొరకు ఏమో ప్రభు రాకడాల్సిపోతే అందరి కొరకు రక్షణ సిద్ధముగా ఉంది. ఇదే అనుకూల సమయం. మీ వీధిలో, మీ మందిరం దగ్గర, మీ ప్రాంతాల్లో చర్చ్ బిల్డింగ్స్ మీద స్టార్స్, లైటింగ్స్ ఇవన్నీ కనబడుతున్నప్పుడు నీకొక హెచ్చరిక. ఈరోజు నువ్వు చనిపోతే నువ్వెక్కడా? నీలో ఉన్నటువంటి అంతరాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నీకు జవాబు తెలిసిపోతా ఉంది. దయచేసి క్రీస్తు పాదాల దగ్గర రావాలని మనం చేస్తూ, మారు మనసు పొందమని మళ్ళా మీకు ప్రకటన చేస్తూ, క్రీస్తుని విశ్వసించమని మరలా మీకు హెచ్చరిక చేస్తూ, ఆయన ప్రేమ నిరర్ధకం చేయొద్దని మనం చేస్తూ ముగిస్తున్నాను. దైవాశీస్సులు దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.